వెల్కమ్ టు క్రికెట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు 21 జూలై 2025కు స్వాగతం. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆపరేషన్ జ్వాల. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇన్ తెలంగాణ. సో వీరు ఈ ఆపరేషన్ జ్వాలని లాంచ్ చేయడం జరిగింది ఆన్ 19th జూలై. సో ఎందుకు లాంచ్ చేశారు అంటే అమ్మాయిల్లో భద్రత విషయంలో కొన్ని భయాలు, కొన్ని ఇబ్బందులు ఉన్న కారణంగా వాటిని పూర్తిగా లేకుండా చేయడానికి, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్‌ని తీసుకొని రావడానికి ఈ ఆపరేషన్ జ్వాల అనే ప్రోగ్రామ్‌ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ పోలీస్ ఎస్పెషల్లీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో వాళ్ళు ఏం చేస్తారు అంటే గర్ల్స్‌కి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సెల్ఫ్ డిఫెన్స్‌ని, జెండర్ సేఫ్టీని వాళ్ళకు ప్రొవైడ్ చేయడమే ఈ యొక్క ఆపరేషన్ జ్వాల యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. సో అదే టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ గర్ల్స్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. సో మామూలుగా టౌన్‌లో, సిటీస్‌లో ఉన్న ఆడపిల్లలతో పోల్చుకుంటే రూరల్ ఏరియాస్‌లో ఉన్న ఆడపిల్లలకు కొంచెం భయం అనేది ఎక్కువ ఉంటది. సో ఆ భయాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి ఆపరేషన్ జ్వాల స్టార్ట్ చేశారు. అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహాయంతో మరిన్ని స్కూల్స్‌లో మరింత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆహ్, తెలంగాణ పోలీస్ చూస్తుంది. అండ్ ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆర్టికల్ 15 సబ్‌సెక్షన్ 3 అన్నమాట. ఇక్కడేంటంటే ఆర్టికల్ 15(3) ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్‌ని మనం ఏర్పాటు చేయాలి ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్. అందులో భాగంగా ఇది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఎస్‌డిజి అంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్. సో ఆ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ మనకు వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఆ గోల్స్ అన్నీ ప్రతి ఒక్కరు మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో 2000 ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీన్ని వాళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఇండియా కూడా కొన్ని మీట్ అవ్వాల్సి ఉంటది. ఖచ్చితంగా ప్రతి దాన్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇండియా మీట్ అవ్వాలి అంటే ఆటోమేటిక్‌గా స్టేట్స్ కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉండాలి కదా! సో ఆ అన్ని గోల్స్‌లో భాగంగా ఫిఫ్త్ గోల్‌లో జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఆల్ వుమెన్ అండ్ గర్ల్స్. ఆ ఫిఫ్త్ గోల్‌కి ఈ యొక్క ఆపరేషన్ జ్వాల తరపున తెలంగాణ గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం దీని ద్వారా లభించిందనమాట. సో ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆపరేషన్ జ్వాల. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆపరేషన్ శివ. ఇక్కడ ఇదేంటంటే ఇది ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఒక ఆపరేషన్ ఇది 2025కి సంబంధించి టు ఎన్ష్యూర్ ద స్మూత్ అండ్ సెక్యూర్ కండక్ట్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయింది కదా! సో అమర్నాథ్ యాత్ర పూర్తిగా స్మూత్‌గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆపరేషన్ శివ అన్నది ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. సో ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్‌ని లాంచ్ చేసింది అంటే 100% అది సక్సెస్ అవుతుంది. సో రీసెంట్‌గా మనం చూసాం ఆపరేషన్ సింధూర్, ఇప్పుడు ఆపరేషన్ శివ. అండ్ ద అమర్నాథ్ కేవ్ ఈస్ లొకేటెడ్ 12,000 ఫీట్ అబవ్ ద మీన్ సీ లెవెల్ వేర్ టెంపరేచర్స్ కెన్ ఫాల్ బిలో జీరో. సో టెంపరేచర్స్ మైనస్‌లో ఉంటాయి. అండ్ 12,000 అడుగుల ఎత్తులో అమర్నాథ్ కేవ్ అన్నది మనకు ఉంది. సో దాన్ని దర్శించుకోవడం అనేది చాలా మంది హిందూస్‌కి ఒక లైఫ్ టైమ్ డ్రీమ్ అన్నమాట. సో అందులో భాగంగా ఈ యొక్క అమర్నాథ్ యాత్రకి చాలా మంది కొన్ని వేల మంది, లక్షల మంది బయలుదేరుతారు. సో వారికి ఇబ్బందులు కలగకుండా ఈ ఆపరేషన్ శివ అన్నది ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషన్. అండ్ ద ప్లాన్స్ హావ్ బీన్ డ్రాన్ అప్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ అడ్వర్స్ వెదర్ దట్ కుడ్ డిస్టర్బ్ సప్లై లైన్స్. దిస్ కుడ్ స్టోరేజ్ ఆఫ్ ఎమర్జెన్సీ రేషన్స్ ఫర్ 25,000 పర్సన్స్. ఓకే. అంటే వెదర్ ఏదైనా సరే పూర్తిగా పర్మిట్ చేయకపోతే, అంటే ఏదన్నా సరే కొండ చర్యలు విరిగి పడితే గానీ, లేదా విపరీతమైన వానలొస్తే గానీ, ఇలా వెదర్ పూర్తిగా అనుకూలంగా లేని సమయాల్లో వాళ్ళు పూర్తిగా ప్రిపేర్డ్‌గా ఉన్నారు ఆర్మీ వాళ్ళు. సో, ఎలా అంటే స్టోరేజ్ ఆఫ్ ఎమర్జెన్సీ రేషన్స్ ఫర్ 25,000 మందికి స్టోరేజ్ రేషన్స్ అన్నది రెడీగా పెట్టుకోవడం కానీ, అండ్ క్విక్ రియాక్షన్ టీమ్స్‌ని పెట్టుకోవడం కానీ, కొన్ని వెంటనే ఎమర్జెన్సీగా టెంట్స్‌ని ఏర్పాటు చేయడం కానీ, వాటర్ పాయింట్స్ కానీ, ప్లాంట్ ఎక్విప్‌మెంట్ సచ్ యాస్ బుల్డోజర్స్, ఎక్స్‌కవేటర్స్ ఇలాంటివన్నీ వెంటనే ఆ స్పాట్‌కి చేరుకునే విధంగా రెడీగా పెట్టుకోవడం గాని, సో ఇవన్నీ కూడా ఆర్మీ రెడీగా ఉంది. అండ్ ప్రిపరేషన్స్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆర్ ఆల్సో ఇన్ ప్లేస్ విత్ ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్స్ ఆన్ స్టాండ్ బై. అంటే ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఏదైనా సరే ఎమర్జెన్సీగా రెస్పాండ్ అవ్వడానికి. సో దిస్ ఈస్ అబౌట్ ద ఆపరేషన్ శివ. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మలేరియాపై పోరుకు ఐసీఎంఆర్ కొత్త
టీకా అని చెప్పి మనకిక్కడ మనకిక్కడ కనపడుతుంది. సో, మలేరియాని పూర్తిగా నివారించడంలో భారత్ ఇంకొక అడుగు ముందుకేసింది. ఈ వ్యాధిని పూర్తిగా లేకుండా చేయడానికి, రూపుమాపడానికి ఐసీఏఎంఆర్ హ్మ్, అడ్ఫాల్సివ్యాక్స్ అడ్ఫాల్సివ్యాక్స్ అనే బహుళ దశల స్వదేశీ రీకాంబినెంట్ టెమెరిక్ మలేరియా టీకాను అభివృద్ధి చేస్తోంది. సో, ఇందులో సంస్థలు ఆహ్, పార్ట్నర్స్‌గా ఉన్నాయి. ఈ టీకా మలేరియాను కలిగించే ప్లాస్మోడియం పరాన్నజీవి రక్తంలో ఉన్న 2 క్లిష్టమైన దశలను లక్ష్యంగా చేసుకుంటుంది. సో, క్లీ క్లినికల్ దశలో ఇది మంచి ఫలితాన్ని చూపింది. ఇప్పటికే ఉన్న సింగిల్ స్టేజ్ వ్యాక్సిన్‌ల కంటే ఈ అడ్వాల్సీ వ్యాక్స్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నట్లు డేటా చెప్తుంది. ఇది మానవుల్లో మెరుగైన దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిని పెంచి మలేరియా నిర్మూలనకు దోహదపడుతుంది. ప్రస్తుతం అయితే ఇది పరిశోధన దశలోనే ఉందన్నమాట. సో, ఐసీఎంఆర్ వాళ్ళు ఒక కొత్త ఇంజెక్షన్ తీసుకొని రావడం జరిగింది. దాని పేరు ఆహ్, ఈ అడ్ ఫాల్సీ వ్యాక్స్ అన్నమాట. ఇది పూర్తిగా మలేరియాని లేకుండా చేయడానికి ఈ వ్యాక్సిన్ తీసుకొని వస్తున్నారు. ఇది పూర్తిగా స్వదేశీ అంటే ఇండియాలోనే తయారు చేయబడ్డ ఒక వ్యాక్సిన్ అన్నమాట. అంటే ఇండియాలోనే తయారు చేశారు. వేరే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏం లేకుండా కేవలం పూర్తిగా ఇండియాకి సంబంధించిన వ్యాక్సినే ఇది. అయితే ఇది ఇంగా ప్రీ క్లినికల్ స్టేజ్‌లోనే ఉంది. అంటే పరిశోధనలో ఉంది. ఇది ఇంగా పూర్తిగా బయటకైతే రాలేదు. అయితే వాళ్ళు చేసిన కొన్ని పరిశోధనల్లో కొంత మంచి రిజల్ట్స్‌ని చూపించడంతో వాళ్ళు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్‌ని ఎక్కువ చూపిస్తున్నారనమాట. ఇది మనకొక ముఖ్యమైన విషయం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. సో, మనకు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో విఐటీఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 18థ్ జూలైన ఒక గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ జరిగింది. సో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన చీఫ్ గెస్ట్‌గా ఆయనొచ్చారు. అండ్ ఇందులో పార్టిసిపెంట్స్‌గా ఏపీ గవర్నమెంట్, ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్, ఎన్ఆర్‌ఈడి, సిఏపి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. సో, వీళ్ళందరూ ముఖ్యమైన వ్యక్తులందరూ ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. సో, దీంట్లో ఏంటంటే ముఖ్యంగా హైడ్రోజన్‌కి సంబంధించిన ఫుల్ ఫోకస్ చేశారు. అంటే హైడ్రోజన్‌ని ఎలా మనం భద్రపరుచుకోవాలి? అండ్ భద్రపరుచుకున్నాక దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? అది ప్రజలకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి? అండ్ ఒకవేళ హైడ్రోజన్‌ని సరిగ్గా యూజ్ చేసుకోకపోతే మనకొచ్చే పరిణామాలేంటి? ఇలాంటివన్నీ కూడా ఈ సమ్మిట్‌లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ న్యూ డ్రాగన్ ఫ్లై స్పీషీస్ లిరియోథెమిస్ అబ్రహామి డిస్కవర్డ్ ఇన్ కేరళ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ ఇమేజ్. సో, ఇది ఒక న్యూ స్పీషీస్ అన్నమాట. ఇది ఇప్పటిదాకా కనుక్కోలేదు. ఫస్ట్ టైమ్ కనుక్కున్నారు దీన్ని. సో, దీని పేరు వాళ్ళు పెట్టిన పేరు లిరియోథెమిస్ అబ్రహామి అని పెట్టారు. సో, ఇది ఇంతకుముందు వాళ్ళు దీన్ని లిరియోథెమిస్ ఫ్లావా అనేది వాళ్ళు మిస్ ఐడెంటిఫై చేశారు. అయితే ఇది ఆ కేటగరీ కాదు. సంథింగ్ ఇది వేరే కేటగరీ అని చెప్పి లిరియోథెమిస్ అబ్రహామి అని దీనికి కొత్తగా పేరు పెట్టడం జరిగింది. సో, వాళ్ళు పెట్టమని ట్రావెన్కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ వాళ్ళు ఈ యొక్క పని చేశారనమాట. ఓకే. సో, మీరు ఈ స్పెషీస్ పేరుని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంగ అంతకు మించి ఇందులో ముఖ్యమైనది ఏం లేదు. సో, లిరియోథెమిస్ అబ్రహామి ఇదొక న్యూ డ్రాగన్ ఫ్లై స్పీషీస్ అన్నమాట. ఆ పేరుని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇస్రో చైర్మన్ అన్వీల్స్ ప్లాన్స్ ఫర్ ఇండియాస్ స్పేస్ స్టేషన్ బై 2035 మూన్ ల్యాండింగ్ బై 2040. అయితే ఇక్కడ ఇస్రో చైర్మన్ గారు ఒక మాట అయితే ఆయన చెప్పడం జరిగింది. ఒక బిగ్ హోప్ బిగ్ గోల్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. సో, ఆయన పేరు నారాయణన్. ఆయన ఏం చెప్పారు ఓన్ స్పెయిన్ ఓన్ స్పేస్ స్టేషన్‌ని 2035 నాటికి ఇండియా అక్కడ నెలకొల్పుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక ఆస్ట్రోనాట్‌ని పూర్తిగా ఇండియాలోనే అంటే ఇండియాతో తయారు చేయబడ్డ ఒక రాకెట్‌లో ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్‌ని మూన్ మీదకి పంపించి అగైన్ వాళ్ళు మూన్ నుంచి ఎర్త్‌కి తీసుకొనొచ్చే ప్రయత్నం మేము 2040కంతా మేము చేస్తామని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. సో, అది గనుక చేయగలిగితే ఇక ఇండియాకు తిరుగనేది ఉండదు. సో, టు ద మూన్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద ఎర్త్. సో, చాలా చాలా అతి గొప్ప విజయం అవుతుందది. సో, అది సాకారం కావాలని కోరుకుందాం. నెక్స్ట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్ ద అస్సాం గవర్నమెంట్ has launched a scheme to provide subsidy of 5 rupees per liter of milk to farmers in a bid to the boost the dairy sector in the state. సో, అస్సాం గవర్నమెంట్ వాళ్ళు ఒక ఒక ముఖ్యమైన దాన్ని లాంచ్ చేశారు. అదేంటంటే
ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వారికి అక్కడ స్టేట్‌లో ఉన్న డైరీ సెక్టార్‌ని కాస్త బూస్టప్ చేయడానికి, కాస్త ఎంకరేజ్ చేయడానికి ఒక పాలు కేవలం రూ. 5కే ఆహ్, వాళ్ళకి ఇస్తున్నారనమాట గవర్నమెంట్ ఆఫ్ అస్సాం వాళ్ళు. సో, ఆకాశవాణి అంటే ఇది ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన న్యూ న్యూస్ ఇది. సో, ఇక్కడ భూమి పూజ చేస్తూ ఓకే. వెస్ట్ అస్సాం మిల్క్ ప్రొడ్యూసర్స్ cooperative union Atle Gauhati informed that the state government has formally rolled out subsidy scheme for dairy farmers. He said that from now onwards, the dairy farmers will receive uh, subsidy of 5 liter per liter, 5 liter, 5 rupees 5 per liter for the milk they give for ప్రాసెసింగ్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్. అయితే ఇది అందరి ఫార్మర్స్‌కి కాదు. కేవలం డైరీ ఫార్మర్స్‌కి మాత్రమే ఈ యొక్క స్కీమ్ లభిస్తుంది. సో, అకార్డింగ్ టు చీఫ్ మినిస్టర్ దిస్ స్కీమ్ విల్ ఎంకరేజ్ డైరీ ఫార్మర్స్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్, బూస్ట్ దేర్ ఇన్‌కమ్ అండ్ బ్రింగ్ ఎ డైరీ రెవల్యూషన్ ఇన్ రూరల్ ఏరియాస్. యాస్ పర్ అఫీషియల్ సోర్సెస్ ద ఇనిషియేటివ్ ఎక్స్‌పెక్టెడ్ టు బెనిఫిట్ ఓవర్ 20,000 డైరీ ఫార్మర్స్ అక్రాస్ ద స్టేట్. అయితే దీనికి సంబంధించిన పేరైతే వాళ్ళు చెప్పలేదు కానీ, బట్ వాళ్ళు లాంచ్ చేసిన ఒక స్కీమ్ ఏంటంటే, డైరీ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకు కాస్త ఎంకరేజ్‌మెంట్‌గా కేవలం పాలు రూ. 5కే ఇస్తున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ అస్సాం పేర్కొంది. ఓకే. నెక్స్ట్ ఒక లాస్ట్ ఇమేజ్ ఇది. సో, ఈరోజు అప్లై చేసేవారు వెంటనే అప్లై చేసుకోండి. ఈరోజు లాస్ట్ రోజు ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్‌కి, ఐబీపీఎస్ ఎస్ఓ ఎగ్జామ్‌కి, ఆర్ఆర్‌బీ జేఈ ఎగ్జామ్‌కి. ఈ 3 ఎగ్జామ్స్‌కి ఈరోజే లాస్ట్ రోజు. సో, అప్లై చేయని వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఓకే. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.